టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని బ్యాక్గ్రౌండ్ గురించి అందరికీ తెలుసు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇండస్ట్రీలో స్టార్గా కొనసాగుతున్నాడు. న్యాచురల్ స్టార్గా ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు. నాని సినిమాలు వస్తున్నాయంటే అభిమానులు ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నానికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది. ప్రస్తుతం నాని హిట్ 3 సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్లో భాగంగా పలు యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు నాని. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అయితే విశ్వక్ సేన్తో గొడవలపై క్లారిటీ ఇచ్చింది. నాని ఏమన్నారో ఒక్కసారి తెలుసుకుందాం. స్టార్ హీరో నాని నటించిన హిట్ 3 ది థర్డ్ కేస్ సినిమా రిలీజ్కి రెడీ అయ్యింది. సమ్మర్ స్పెషల్గా మే 1న భారీ ఎత్తున థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన 2 పార్ట్స్ మంచి సక్సెస్ సాధించాయి. అందుకే 3వ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో నాని పాన్ ఇండియా వైడ్గా తన సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని విశ్వక్తో గొడవలపై క్లారిటీ ఇచ్చేశాడు. హిట్ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. విక్రమ్ రుద్రరాజుగా విశ్వక్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అయితే హిట్ 2లో విశ్వక్ని కాకుండా అడవిశేష్ని లీడ్ రోల్లో తీసుకొచ్చారు. మొదటి పార్ట్లో విశ్వక్ సేన్ను పెట్టి రెండో పార్ట్లో విశ్వక్ని కాకుండా అడవిశేష్ని తీసుకురావడానికి కారణం నాని విశ్వక్ మధ్య గొడవలే అని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై నాని క్లారిటీ ఇచ్చాడు. ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ విశ్వక్ కాదనటంతోనే శేష్ దగ్గరకు వెళ్ళినట్టు కథనాలు వచ్చాయి. ఇదొక్క సిరీస్ లాగా కాకుండా యూనివర్సల్ లాగా తీసుకెళ్లాలని అనుకున్నా. కానీ నేను రాలేను అంటూ అటువైపు నుంచి సమాధానం రావటంతోనే వేరే హీరోని తీసుకురావటం జరిగిందని నాని చెప్పాడు. అంతేగాని మా ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు జరగలేదని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వటంతో ఈ రూమర్స్కి చెక్ పెట్టేసినట్టు అయ్యింది. ప్రస్తుతం నాని నటిస్తున్న సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇంటర్వ్యూలో నానికి హిందీలో మార్కెట్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అడగ్గా నాని సీరియస్ అయ్యాడు. నేను నా సినిమాని హిందీలోకి తీసుకెళ్లాలని, హిందీలో మార్కెట్ని పెంచుకోవాలని అనుకోలేదు. నేను ఎక్కడా లొకేషన్స్కి వెళ్ళినా కొంతమంది హిందీలో కూడా మీ సినిమాలు వస్తే బాగుంటాయని అనటంతోనే అక్కడ సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నానని అన్నాడు. మార్కెట్ని పెంచుకోవాలనుకుంటే నేను నా సినిమాని మల్టీప్లెక్స్లలో రిలీజ్ చేసేవాడిని. కానీ నా సినిమాని ప్రస్తుతం సింగిల్ స్క్రీన్స్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నానని అన్నాడు. అందుకని నా సినిమాల్లో హిందీలో కూడా ఉన్నాయి తప్ప నన్ను అభిమానించే వాళ్ళు అక్కడ కూడా మీరు చూడొచ్చు అని చెప్పడానికి మాత్రమే సినిమాలను అక్కడ రిలీజ్ చేస్తున్నానని నాని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవడంతో నానిపై ఆయన ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. మే 1న రాబోతున్న హిట్ 3 మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.